అమలులో సరికొత్త నిర్ణయాలకు దూకుడు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలో మిగిలిన పథకాలను పట్టాలెక్కించడానికి కసరత్తు చేస్తున్నారు. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా పథకాలను అమలు చేయనుంది తెలంగాణ సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్దమవుతోంది. కొత్త పథకాల అమలు, లబ్దిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త పథకాల అమలు ఎలా ఉండనుంది, రైతు భరోసా మార్గదర్శకాలు ఎలా ఉండనున్నాయి, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మొత్తానికి దాదాపు 2.5-3 గంటల నుంచి జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన అన్ని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనవరి 26వ తేదీ నుంచి తలపెట్టినటువంటి ఏదైతే రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మకు సంబంధించినటువంటి భరోసాకు సంబంధించినటువంటి కానీ ఈ రెండు ఖచ్చితంగా కూడా లాంచ్ చేయాలన్నటువంటి నిర్ణయానికైతే ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా పకడ్బందీగా నిర్వహించాలి, దీనిలో ఎట్లాంటి అంశాలు మండలాల వారీగా జిల్లాల వారీగా తీసుకోవాలి అన్నటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో దీని మీద చర్చ జరిగింది. ప్రధానంగా వ్యవసాయం కానీ యోగ్యం కానిటువంటి భూముల మీద పూర్తి స్థాయిలో గుర్తించాలి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అట్లాంటి వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా దాన్ని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ కలెక్టర్ల సంబంధించినటువంటి గ్రామ సభలు కూడా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా దీంట్లో చర్చ జరిగింది. ప్రధానంగా ఈ కాసేపటికైతే మనకు అందినటువంటి సమాచారంతో ఏంటంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ విషయంలో కొంత ప్రశంసలు కురిపించారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన గురుకులాలకు సంబంధించిన అంశం జరిగినప్పుడు ఖచ్చితంగా అంతటా కూడా తిరిగి ఆయన ప్రతి ఏరియా కూడా వెళ్ళి వాళ్ళ విద్యార్థుల సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మిగతా చాలామంది కలెక్టర్ల మీద కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం ఉంది. కారణం ఏంటంటే ఈ మధ్యలో గురుకులాలకు సంబంధించినటువంటి సంబంధించినట్టు కావచ్చు, లేదంటే వివిధ రకాల కారణాల రీత్యా ఫుడ్ పాయిజన్ కావడం, కొంతమంది విద్యార్థులు చనిపోవడం ప్రభుత్వమే ఏకంగా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో దీని మీద కొంత సీరియస్ అయినట్టుగా కూడా తెలిసింది. ఖచ్చితంగా మీ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇట్లాంటి పరిస్థితిలో సరైనది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మీలో కొద్దిమంది చేసేటువంటి ఇట్లాంటి పని వల్ల విద్యార్థులకు నష్టమే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, భవిష్యత్ విద్యార్థుల మీద ప్రభావం చూపుతుంది అన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరి రిపోర్టు ఏంటో వాళ్ళ ప్రోగ్రెస్ ఏందో నా దగ్గర ఉంది అని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు చెప్పినట్టుగా సమాచారం ఉంది. చివరగా ముగిసే ముందు కూడా ఒక విషయం చెప్పారు, ఇక్కడి నుంచి నేను జిల్లా పర్యటనలు కూడా వస్తాను, అవసరమైతే ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తానన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా అయితే ఈ రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించినట్టు కానీ వీటన్నిటి మీద ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే పరిశీలించాలి, దాని మీద రిపోర్ట్ ఎప్పటికప్పుడు పంపించాలి. పేదలకు ఎవరికి కూడా అన్యాయం జరగాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిద్దాం. అదే సమయంలో రైతు భరోసా ఖచ్చితంగా అర్హులైనది, ఎందుకంటే 12,000 రూపాయలు ఇస్తున్నందుకు కాబట్టి అది ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి టెన్షన్గా అమౌంట్ కూడా వేస్తామన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. కనుక కలెక్టర్ల సదస్సులో చాలా మంది కూడా చాలా ఓపికగా విన్నారు. సిఎస్తో పాటు పలువురు మంత్రులు చాలా దీంట్లో ఓపికగా విన్నారు. వాళ్ళ సూచనలు కూడా, మంత్రుల సలహాలు కూడా తీసుకున్నారు. కొంతమంది కలెక్టర్లు కూడా కొన్ని సూచనలు కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా దీంట్లో పిన్ పాయింట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నాను, చూసి వదలను, ఎందుకంటే ప్రోగ్రెస్ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు, లేదంటే వివిధ రకాల విభాగాలకు సడన్గా చెప్పకుండా వస్తానన్నటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జరగాల్సినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశం మీద కూడా ఖచ్చితంగా సరైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. లేఅవుట్ కాని భూములు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాటి కావచ్చు, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. కాబట్టి పంట వేసిన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అన్నటువంటి అంశం మీద మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.